పెళ్లి చేస్తుందటండి ఒక ఆవిడ. చాలా ఘనంగా ఏర్పాట్లన్నీ చేశారట. ఇప్పుడు ఇంట్లో పెళ్లి అంటే రకరకాల స్వీట్లు, మిఠాయిలు తర్వాత మంచి మంచి ఐటెమ్స్ అన్నీ కూడా చేస్తారు కదండీ! అయితే మొత్తం చేసి ఇలా హాల్‌లో అంతా పంచిపెట్టారటండి. ఒక పిల్లి వచ్చి అక్కడ ఉండే మిఠాయిలు తింటున్నదటండి. ఒకసారి "ఏయ్! చూపు పిల్లి" అని అన్నదట. బయటికెళ్ళి అందరు ఫంక్షన్‌లో ఉండే వాళ్ళందరూ అటెండ్ అయ్యి లోపలికొచ్చేసరికి మళ్ళీ ఆ పిల్ల వచ్చి తింటుందట. చాలా ఏం చేయాలబ్బా! ఏం చేయాలి? ఈ పిల్లి ఇలా వచ్చి తినేస్తుంది అని ఏం చేసిందట, "ఒక గంప పట్టుకొని రారా" అన్నదట. ఒక ఆయన గంప పట్టుకొని వచ్చారట. పిల్లిని కూర్చోబెట్టి పిల్లి పైన బోర్లించిందట. సరే బాగైపోయింది. మొత్తం ఫంక్షన్ అయిపోయింది. అన్ని పంచేసారు స్వీట్లు, మిఠాయిలన్నీ. దాని తర్వాత పిల్లని వదిలేసింది. ఇప్పుడు ఎవరైతే ఈ కూతురు పెళ్లయిందో ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇది చేయడం చూసిందన్నమాట. చూసి ఈవిడికో కూతురు పుట్టిందట. కూతురు పుట్టి ఆవిడ పెళ్లి చేస్తుందట. అన్ని సామాన్ల లిస్ట్ రాసిచ్చిందటండి. ఇన్ని కుండలు కావాలి, బిందెలు కావాలి, పాత్రలు కావాలి, స్వీట్లు కావాలి, హాట్లు కావాలి అన్ని రాసాక, "ఓ పిల్లి, ఒక గంప కావాలి" అన్నదట. అదేంటంటే పిల్లి ఇంకా గంప ఎందుకు అనంటే, "పట్టుకొని రండి చెప్తాను" అని అన్ని మిఠాయిలు చేసి హాల్‌లో పెట్టి, ఓ పిల్లిని పెట్టి దాని పైన ఒక గంప కప్పిందట. "అయ్యో! ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు" అంటే, "మా అమ్మ చేసింది కాబట్టి నేను కూడా చేస్తున్నాను." భగవంతుడి యొక్క తత్వ జ్ఞానం లేకుండా మనం ఏదైనా చేసామనుకోండి ఇలా అవుతుందన్నమాట. కాబట్టి భగవద్గీత ఏం చేస్తుంది మనకి అంటే క్లారిటీ ఇస్తుందన్నమాట. ఎట్లా మనం భగవంతుడి యొక్క భక్తిని ఎందుకు ఆచరించాలి? ఆ! భగవంతుడి యొక్క తత్వం ఏమిటి? ఆ తత్వము తెలుసుకొని మనం ఆయనను ప్రేమించగలిగితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. 7వ శ్లోకం ఒకసారి